వెల్కమ్ టు జ్యోతిశ్వర్. ఈరోజు మనకు కనులకు ఆకర్షించే కనకంబరాలు, అదేవిధంగా సువాసనతో వెదజల్లే కాగడాలు, మరవం గురించి అయితే ఏ విధంగా ఎక్కువ చేసుకోవచ్చు అనేది పూర్తి వీడియో అయితే చెప్తాను. నేను మా గార్డెన్లో మా మొక్కలకు ఏ విధంగా చేస్తున్నానో అదే పద్ధతి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్తే ఇప్పుడైతే మన మొక్కకైతే పువ్వులు చూసారా ఏ విధంగా వచ్చాయి ఒకటే మొక్కకి. ఇవన్నీ కూడా మన వేస్ట్ నుంచి బెస్ట్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్లనే ఈ విధంగా పువ్వులు అయితే వస్తున్నాయి. కానీ మనకి ఎన్ని పువ్వులు ఎక్కువ వచ్చినా కానీ ఒక మొక్కతోటి ఈ కనకంబరాలు సరిపోవు. పెద్ద మాలగా చేసుకోవాలన్నా దేవుడికి మనము అదేవిధంగా తలలో పెట్టుకోవాలన్నా ఒక మొక్క ఉంటే సరిపోదు. ఒక 5-6 మొక్కలైనా ఉంటాయి కానీ మనకి పువ్వులు సరిపోవు. ఇది చూడడానికి ఆకర్షణలని కాకుండా మనకి పువ్వు కూడా అంతే మంచి విశిష్టత కలిగిందండి. పూజలో వాడినా కానీ మనం బంగారంతో విలువ చేసిన అంటారు. పేరులోనే ఉంది కదా, కనకం ప్లస్ అంబరం. కనకం అంటే బంగారం, అంబరం అంటే ఆకాశం. అంత విలువైన ఈ పువ్వుని మనము దేవుడికి సమర్పిస్తే ఎంతో ఫలితం అయితే ఉంటుందంటారు. విష్ణుమూర్తి పూజకైనా అదేవిధంగా లక్ష్మీదేవికైనా మనం ఒక గార్డెన్లో పెట్టుకోవాలనుకున్నా, తలలో పూలగా మాలగా అల్లి పెట్టుకోవాలనుకున్నా కానీ ఎటువంటి వాసన లేకపోయినా కానీ ఈ పువ్వు అయితే చాలా విశిష్టత కలిగింది. మరి ఇలాంటి మొక్కని మనం తప్పకుండా మన గార్డెన్లో ఉండాల్సిందే కదా. ఒక పూజ టైంలో మనం ఈ పువ్వులు కొనాలంటే ఒక మూర వచ్చేసి మనకి 50 రూపాయల వరకు ఉంటుంది. మరి అలాంటప్పుడు శ్రావణ మాసంలో అట్లా మనము పెళ్ళిళ్ళ సీజన్లో, ఇప్పుడు మనకి సమ్మర్లో పెళ్ళిళ్ళ సీజన్లో అయినా కానీ ఈ పువ్వులు కొనాలనుకుంటే చాలా రేట్ అయితే ఉంటుంది. మరి మనం అన్నీ పెంచుతున్నప్పుడు ఈ మొక్కను కూడా ఎక్కువ చేసుకొని మనకి సరిపడినంత ఒక 5-6 మొక్కల్ని చేసుకున్నాం అనుకోండి, కొనకుండానే మనము మన గార్డెన్లో ఎక్కువ చేసుకోవచ్చు కదా. మరి ఇక వీడియోలోకి వెళ్తే చూడండి, సింపుల్గా చేసేసుకుందాము. నేను చేసేది ఈజీ మెథడ్స్ అయితే మీకు చెప్తూ ఉంటాను. ఇట్లా పువ్వులు అయితే ఎప్పటికప్పుడు వచ్చినాయి అన్నీ అయితే తీసేసుకోండి. తీసుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఫెర్టిలైజర్ అంటే వీటికి మంచిగా పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉండేటివి ఇవి చూసుకున్నాం అనుకోండి, ఈజీగా అయితే మనకి పువ్వులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. అవి మనం పడేసే ఉల్లిపాయ పొట్టులోనే కాకుండా బియ్యం కడిగిన వాటర్ కానీ, బనానా పీల్ ఫెర్టిలైజర్స్ కానీ, బనానా అట్టిపండు తిని పడేసే తొక్కలు కూడా ఎండబెట్టి పొడి చేసి అయినా సరే నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళు ఇచ్చినా కానీ మొక్కలైతే చాలా హెల్తీగా పెరిగి పువ్వులైతే పిచ్చి పిచ్చిగా వచ్చేస్తూ ఉంటాయి. మనము తెంపలేనన్నైతే వస్తాయి, గాలికి రాలిపోయి అటు ఇటుగా పడిపోతాయి. చూడండి, ఇప్పుడు మనం పువ్వులు తీసుకున్నాక కొన్నిసార్లకి విత్తనాలుగా ఇట్లా మారుతూ ఉంటాయి ఈ కంకులు. ఈ కంకులను ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చూసుకొని ఈ విధంగా నలిపేసి అయితే మీకు ఏ కంటైనర్ ఖాళీగా ఉంటే అందులో అయితే ఫస్ట్ వేసేసుకోండి. మనకు సపరేట్ కంటైనర్లో వేయాలి అన్న దానికంటే కూడా అప్పటికప్పుడు మనం చూసుకుంటూ పైకి వచ్చినప్పుడు మనకు దొరకవు కదా, అప్పుడు ఇలాంటివి మనము పెద్ద కంటైనర్లో వేసుకుంటే నారుగా పోసుకున్నట్టు అవుతుంది. తర్వాత మనం మార్చుకోవచ్చు, ఆ మొక్కలు పెరిగిన తర్వాత మార్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ వచ్చిన కంకులను అన్నిటిని కూడా నలిపితే అందులో మనకు చిన్నటి టమాటా గింజలు లాంటి విత్తనాలు అయితే ఉంటాయి, అవైతే తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే వేరే గులాబీ రంగు సన్న కాగడాలతో ఉన్న కనకంబరాలు, ఈ విత్తనాలు కూడా నేను అదే విధంగా వేస్తున్నాను. ఇవి ఎంత అంటే అంత ఈజీగా వచ్చేస్తాయి. మన మట్టి మిశ్రమం చాలా బాగుంటుంది కదా, కిచెన్ వేస్ట్ నుంచి అయినా కానీ పొరలు పొరలుగా ఉన్నందుకు విత్తనం అయితే జర్మినేషన్ చాలా ఈజీగా అవుతాయి. విత్తనాలతో అయితే ఇట్లా ఈజీగా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవి మనకి నాటు కనకంబరాలు కాబట్టి విత్తనాల ద్వారా వేయించుకోవచ్చు, కొమ్మల ద్వారా వేయించుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన విత్తనాలు నారుగా మారుతుంది కదా, వాటిని మార్చుకోవచ్చు అనమాట. చూసినట్టయితే ఒక కొమ్మ నాటుకునే ముందు ఈ విధంగా అయితే నాటుకోండి, చాలా ఈజీగా అయితే పెరుగుతాయి. ఇట్లా మనకి వి ఆకారంలో ఉంది కదా, వి ఆకారం నుంచి మనము 1 ఇంచు కిందికి చుంచుకొని పెట్టుకున్నట్టయితే ఆ కొమ్మలు తొందరగా నాటుకుంటాయి అన్నమాట. పువ్వులు తీసిన ప్రతిసారి వాటికి ఎలాంటి మొగ్గలు అవన్నీ కంకులు లేనప్పుడు వాటిని అయితే మొత్తం ప్రూనింగ్ చేసి వచ్చిన ప్రతి కొమ్మ కూడా నాటుకోండి, చాలా బాగా నాటుకుంటాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి కనుపులు ఉన్నాయి కదా, ఈ కనుపులు మనం మట్టిలోకి మునిగేటట్టు పెట్టుకోవాలి. చూసినట్టయితే చూసిరా దీనికి ఎన్ని కనుపులు ఉన్నాయి, దాదాపుగా 5-6 ఉన్నాయి. మన కింద మెయిన్గా కనిపించే కనుపు 1 ఇంచ్ కాడ కూడా మనకు మునిగేటట్టు పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయితే పెరుగుతుంది. ఇప్పుడు నేను
ఆల్రెడీ మొక్కలున్న కంటైనర్లోనే ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. ఇది మనము మట్టి మిశ్రమం బాగుంటుంది కాబట్టి మీరు ఆవు పేడతో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్తో మట్టి మిశ్రమంలో తయారు చేసుకున్న దీనికి కంపోస్ట్ మంచిగా ఉంటే కొమ్మలు అయితే చాలా ఈజీగా నాటుకుంటాయి. ఇది ఒక్క మొక్కకనే కాదండి, ఏ రకమైన పూల మొక్కకైనా సరే ఇదే విధంగా చేసుకోండి. చూడండి ఆల్రెడీ మట్టి తడిగా ఉంది కదా మనది. ఇది మనము ఇట్లా కొమ్మ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు చాలా లూజ్గా ఉండాలి ఆ మట్టి మిశ్రమం అనేది. చూడండి ఇట్లా వచ్చంగానే ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి. ఆ కనుపు మొత్తం మునిగేటట్టు అయితే ఒక వేలుతో ఒత్తంగానే వెళ్ళిపోతుంది. ఆ కనుపు అంతా మునిగేటట్టు మనం అట్లా పెట్టుకొని వీలైనంత మటుకు నీడలోనే ఉంచుకోండి ఒక 45 రోజుల వరకు. అప్పుడు మనకి అది నాటుకుంటుంది, తర్వాత ఇట్లా మొక్కగా మారుతాయి. ఇవన్నీ కూడా అట్లా తయారు చేసుకున్నవే. చూడండి ఆల్రెడీ కొన్ని విత్తనాలు కూడా ఉంటే వేసిన. ఆ పెద్ద మొక్కనేమో మనకు కొమ్మ ద్వారా నాటుకుంది. ఆల్రెడీ ఇంకా అలా విత్తనాలు వేస్తే అవి కూడా వచ్చినాయి. మనకు కంటైనర్ తోటి సంబంధం లేకుండా ఏ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే, ఎండ్లో అయినా సరే మనం ఆ మొక్కకి ఎప్పటికప్పుడు టిప్స్ తీసేసుకుంటూ ఎక్స్ట్రాగా ముదిరిపోయిన ఆకులను అన్నీ తీసేసి పువ్వులు తీసుకున్న ప్రతిసారి ప్రూనింగ్ చేసుకుని ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే ఈ విధంగా అయితే ఈ మొక్కల్ని చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం విత్తనాలుగా వేసుకున్న ఇంకా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను పదండి. ఇది మనం కొమ్మ ద్వారా వేసుకున్నాము. ఇది కూడా మంచిగా ఎంత బాగా పువ్వులు వస్తున్నాయి చూడండి. ఇవి నాటు కనకాంబరాలు ఏంటంటే మనకి చాలా రోజుల వరకు కూడా మనకి చెట్టు పైన ఉన్నా కానీ వాడిపోవు. మనకి ఇప్పటికీ ఇవి విచ్చుకొని కూడా వారం రోజులు అవుతుంది కూడా కలర్ ఎంత బాగున్నాయి కానీ. ఇందులో బెంగళూరు కనకాంబరాలు ఉంటాయి. అవి ఏంటంటే మనకి విత్తనాలు రావు, వాటికి కొమ్మలే ఉచ్చుకోవాలి. ఇవైతే మనకి ఎంతో బాగా ఈ విధంగా వస్తూ ఉంటాయి. మనం వీటిని విత్తనాల ద్వారా నారు ద్వారా ఈ విధంగా పెంచుకున్నాక మనకి ఈ కొమ్మలను కూడా ఈ విధంగా చేసుకుంటాం కదా. వీటికైతే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చేసుకోవాలి. పువ్వులు తీసిన ప్రతిసారి ప్రూనింగ్ చేసుకుంటే ఆ చెట్టు గొబ్బురుగా అయ్యి మనకి ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటికైతే స్పెషల్గా ఫెర్టిలైజర్స్ అంటూ నేను ఏవి ఇస్తలేనండి బయట నుంచి. అన్నీ కూడా ఇంట్లో మనం వ్యర్థంగా పడేసే బియ్యం కడిగిన వాటర్ కానీ, ఇట్లా మన దగ్గర ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా ఎట్లాగో రోజు వంటలో వాడినవి, అవన్నీ కూడా ఆ విధంగా కుండీలలో వేసి పెడతాను. ఇంకా అవే వీటికి నేను ఇచ్చే ఆహారం అన్నమాట. ఈ విధంగా ఈజీగా అయితే ఈ పూల మొక్కల్ని కానీ కూరగాయల మొక్కల్ని అయితే ఈజీగా పెంచుకుంటున్నాను. ప్రతిదీ కూడా మనం వ్యర్థాలతోటే ఎంతో బాగా అయితే ఈ పూల మొక్కల్ని అయితే కూరగాయలని కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా విత్తనాలు వేసిన ఎంత గుబ్బురుగా వచ్చినాయి చూడండి. ఇవన్నీ కూడా మనం తర్వాత మార్చుకొని వేరే కంటైనర్లోకి వేసుకుంటాం. మనకి అప్పటికప్పుడు కంటైనర్లు లేవనుకున్నప్పుడు ఇట్లా ఒక పండ్ల మొక్కల్లో కానీ కూరగాయల మొక్కల్లో కానీ వేసుకుంటే తర్వాత కూడా మార్చుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కనకాంబరాలని ఈజీగా నాటుకుంటూ ఎక్కువ మొక్కలు అయితే చేసుకోండి. ఒకటైతే ఏంటంటే కొమ్మలు వచ్చిన ప్రతిసారి కూడా నీడలో పెట్టుకోండి. అవి వేలు వచ్చేయడానికి మనకు ఒక 45 నుంచి 50 రోజుల టైం అయితే పడుతుంది. తర్వాత మీరు మార్చుకోవడమా అదే కంటైనర్లో ఉంచుకోవడం అనేది చూసి చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలాంటి చిన్న కంటైనర్లు అయినా ఈజీగా పెరిగిపోతుంది, పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి. ఇంకా కాగడాల విషయానికి వస్తే ఇది వీటికి విత్తనాలు అంటూ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. మనం గార్డెన్లో పెట్టి ఇప్పటికి ఒక 2 years అవుతుంది. వీటికి కొమ్మల ద్వారానే నేను ఎక్కువ చేసుకున్నాను. ఇంక ఇద్దరికైతే ఇచ్చాను. పువ్వులు కూడా ఎంత బాగా వస్తున్నాయి చూసారు కదా. ఇవన్నీ కూడా మనం ఇంట్లో పడేసే ఫెర్టిలైజర్స్ తోటి ఈ విధంగా అయితే చాలా బాగా పువ్వులను అయితే చేసుకోవచ్చు. ఇది ఎంత మంచి వాసన అంటే అసలు మనకి ఆ కనకాంబరాలకి తోడుగా ఈ మధ్యలో ఈ కాగడాలు కూడా కలిపి మనం అల్లితే అయితే మాల చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఈ కొమ్మలు కొంచెం అన్ని పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మొగ్గలు ఇట్లా ఎండిపోయినట్టుగా అవుతూ ఉంటాయి కదా. వీటిని ఎప్పటికప్పుడు కూడా ప్రూనింగ్ చేసేయాలి. ప్రూనింగ్ చేసిన ప్రతిసారి కూడా ఆ కొమ్మలని వేస్ట్గా కంపోస్ట్లో వేసేసే కన్నా మనం కొమ్మలుగా నాటుకున్నాం అనుకోండి ఇంకా చాలా మొక్కలు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మదర్ ప్లాంట్ మనము పువ్వులు వస్తూ కూడా కొన్ని రోజులైతే తెల్లటి పెస్ట్ అనేది వస్తుంది వీటికి, ఏ పూల మొక్కకైనా పండ్ల మొక్కకైనా. అందుకని మనం ఈ మొక్క హెల్తీగా ఉన్నప్పుడే ఇట్లా పువ్వులు తీసుకున్నప్పుడు మనము కొన్ని కొమ్మల ద్వారా కూడా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. దీనికి మట్టి మిశ్రమం ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ నుంచి ఎండుటాకులతో తయారు చేసిన కాబట్టి ఇందులో కోకోపీట్ అవసరం లేదు. అదే మీరు ఒట్టి మట్టిలో అనుకుంటే అందులో కోకోపీట్ కంపల్సరీగా కలుపుకొని
నీళ్ళు చేసి ఒక 2-3 రోజులు పక్కన పెట్టేసేయండి. వీలుగా మీ దగ్గర ఏదైనా వర్మి కంపోస్ట్ కానీ, ఆవు పేడ ఎరువు కానీ ఉంటే ఆ మట్టిలో కలిపేసేయండి. కోకోపీట్, మట్టి, మనకు ఏదైనా ఎరువు, ఆ 3 కలిపిన మట్టి ఒక చిన్న థమ్సప్ బాటిల్లో అయినా పెట్టేసి ఇట్లా కొమ్మలు చూసిరా, ఇప్పుడు ఇంతకుముందు కనకాంబరంకి ఎట్లా తీసుకున్నామో అట్లనే ఇది కూడా తీసుకున్నాం అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం క్రాస్గా పెట్టుకుంటే నీడలో పెట్టుకున్నాం అనుకోండి, 45 రోజులకి దీనికి కూడా వేళ్ళు వస్తాయి. చూసినట్టయితే ఏది కూడా నేను సపరేట్గా పెట్టలేదండి. ఇందులో ఆల్రెడీ బంతి నారేసిన, ఆల్రెడీ ఒక కొమ్మ ఉంది, మళ్ళీ ఇది కూడా పెట్టిన. ఇవన్నీ కూడా మనం నీడలోనే చేసుకుంటాం కాబట్టి పెరిగినాక మనం మార్చుకోవచ్చు అనమాట. మనకు కొంచెం ఐడియాతోటి వేసుకున్నాం అనుకోండి, తక్కువ కంటైనర్స్ ఉన్నా, మన దగ్గర మట్టి తక్కువగా ఉన్నా ఇట్లా ఎక్కువ మొక్కలను చేసుకొని కొంచెం మంచిగా అది హెల్దీగా పెరుగుతున్నప్పుడు మెల్లగా తీసుకొని మార్చుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా చూడండి, ఈ కొమ్మ నాటుకుంది, ఆల్రెడీ మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా ఎక్కువ మొక్కలని చేసుకోవచ్చు. అదేవిధంగా మనము కనకంబరాలు, కాగడాలతో పాటు మర్మం ఉంటే ఇంకా అందంగా ఉంటుంది కదా. ఇదైతే చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి, అవి 2 మొక్కలతో పోలిస్తే. ఇదేంటంటే ఎక్కువ తడి అవసరం లేదు మనకి, దీనికి ఎక్కువ ఎండను కూడా తట్టుకోదనమాట. ఇదేంటంటే ఎప్పటికప్పుడు కూడా ఈ చిగుళ్ళు తీసేసుకుంటేనే ఈ మొక్క గుబురుగా తయారవుతుంది. ఈ విధంగా తీసేసుకుంటే, లేకపోతే తీగలుగా వెళ్ళిపోతుంది. ఆ 2 మొక్కలతో పోలిస్తే ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్, ఎక్కువ ఎండను కూడా తట్టుకోలేదు. అవి మనకి కనీసం ఒక 6-7 గంటల ఎండ కావాలి కనకాంబరంకి, దీనికి ఒక 2 గంటల ఎండ అయినా సరిపోతుంది. మనము చూస్తే ట్యాంక్ పక్కకి నీడలో పెట్టిన చూడండి ఈ విధంగా ముదురు కొమ్మ దీన్ని కూడా తీసేసి అదే ప్రాసెస్లో నాటుకుంటే అయిపోతుంది. దీనికి ఎక్కువ నీళ్ళు కూడా పోయొద్దండి. చూస్తే తడి చూసుకొని, మీకు తడి ఆరిపోయింది అనుకున్నప్పుడే వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా సేమ్ వి ఆకారంలో తీసుకొని కొంచెం క్రాస్గా మట్టి చూసిరా, నా కంటైనర్లో అన్నిట్లో కూడా ఏ విధంగా ఉంది, మొత్తం పొడి పొడిగా ఇట్లా కుచ్చగానే ఒక వేలుతోటైనా దిగిపోతుంది. మట్టి ఈ విధంగా ఉందనుకోండి, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇట్లా నాటుకున్నని ఇంకో కొమ్మ చూడండి ఎంత బాగా పెరుగుతుంది. ఇట్లా మనకు ఒక మొక్క ఉందనుకోండి, ఒక నర్సరీ నుంచి తెచ్చుకుంటే ఇట్లా చాలా మొక్కలు అయితే తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, వీడియో ఏ విధంగా అనిపించింది అనేది తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి.